వర్గంలో హోరెక్కిస్తున్నారు. గత 2 పర్యాయాలుగా బీజేపీ టికెట్ ఇస్తానని మోసం చేస్తుందని ఆమె అన్నారు. అందుకే ఎచ్చెర్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఓటర్లు కూడా తన వైపే ఉన్నారని రమ్య తెలిపారు. నియోజకవర్గంలో 20,000 ఓట్లతో గెలుస్తానని రమ్య ధీమా వ్యక్తం చేస్తున్న రమ్యతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా స్వతంత్ర అభ్యర్థులు అయితే శ్రీకాకుళం జిల్లాలో చాలామంది అయితే రాజకీయంగా ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈసారి రాజకీయాల్లో కొత్తగా యువకులైతే ఎక్కువగా ముందుకు రావడం అయితే ఇదైతే చాలా శోచనీయంగా చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఎటుపక్క చూసినా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ పార్టీలు అందరూ కూడా తమ యొక్క పార్టీ నుంచి సీట్లు కేటాయించుకొని వాళ్ళ తమ సొంత గుర్తుతో పోటీ చేస్తారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం అయితే చాలా రాజకీయంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం. చాలా రాజకీయ చతుష్టయం కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నడుకూరు ఈశ్వరరావు, ఒక పక్క వైసీపీ స్థానిక ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ కూడా ఇక్కడ బరిలో దిగునున్నారు. అయితే దీనిపై స్వతంత్ర అభ్యర్థిగా మనతో పాటు ఇక్కడ రమ్య గారు ఉన్నారు. రమ్య గారు ఏ విధంగా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే మీ యొక్క రాజకీయ దాదాపుగా బీజేపీలో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండే పరిస్థితి ఉంది. మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం నేను ఇది మొదటిసారి. మీరు అన్నట్టు బీజేపీ నుంచి ఎందుకు లేదు అని అన్నప్పుడు యాక్చువల్గా మా మామగారు సువారి సన్యాసరావు గారు ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన గత 25 ఏళ్ల నుంచి బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. తర్వాత ఎన్నో పదవులు చేసున్నారు. ఆయన ఇక్కడ ఉన్న మారుమూల గ్రామాల్లో బీజేపీ అంటేనే తెలియని, బికాజ్ అది జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ తెలియదు, బీజేపీ యొక్క సిద్ధాంతాలు తెలియవు, బీజేపీ గుర్తు కూడా తెలియదు. అలాంటి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఒక్కొక్కరికి వారి సిద్ధాంతాల గురించి కానీ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి వచ్చే పథకాలు అంటే అర్హులైన వారికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఎలాంటి పథకాలు వాళ్ళకి రావచ్చు, ఎలా తీసుకురావచ్చు, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అనేక గ్యాస్ కనెక్షన్లే కానీ రోడ్లు వేయించడం కానీ ఇల్లు శాంక్షన్ చేయించడం కానీ ఇవన్నీ చేశారు. కాబట్టి ఇన్ని ఏళ్ళుగా ఆయన ఎంతో నిబద్ధతతో కృషితో బీజేపీలోనే ఉంటూ ఎన్నిసార్లు పక్కన పార్టీ వాళ్ళు పిలిచినా కూడా ఆయన బీజేపీ సిద్ధాంతాల మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఉండిపోయి ఎంతో కృషి చేశారు. కానీ మేము 2019లో కానీ 2024లో కానీ 2 సార్లు మాకు చేదు అనుభవమే ఎదురైంది. కాబట్టి ఈసారి మేము దృఢంగా నిశ్చయించుకుంది ఏంటంటే ప్రజాబలం మాకుంది. మాకు అర్ధబలం ధనబలం లేకపోవచ్చు, అంగబలం లేకపోవచ్చు, కానీ మాకు ప్రజాబలం ఉంది. కాబట్టి ఆయన చేసిన కృషి మాకు ఉన్న పారదర్శక పాలన మీద ఉన్న దృక్పథంతో మేము ముందుకు సాగుతున్నాం. అంటే ఇప్పటికే రాజకీయ నేపథ్యం కూడా కుటుంబం ఇది. అంటే భవిష్యత్తులో మీరు ఈ యొక్క పార్టీలో మీరు స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే ఏ పార్టీ వైపు మీరు వెళ్ళే అవకాశం ఉంది? నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కూడా స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటాను. ఎందుకంటే నేను ఏ పార్టీకి వెళ్ళాలని అనుకోలేదు. అనుకునైతే ఈ రాజకీయాల్లో ఇప్పుడు నామినేషన్ వేయలేదు కూడా. కాబట్టి నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉండాలని ఆశిస్తున్నాను. అంటే 2 పర్యాలుగా మీరు సీటు ఆశించారు బీజేపీ తరఫున. ఈసారి సీటు మీకు రాకపోవడంతోనే మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అనుకోవచ్చా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఆయన చేసిన కృషికి మీకు స్థానికంగా ఆయనకి ఎంతో పేరు. ఏ మూలం నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన పేరు చెప్పంగానే మీరు పలానా వారా అంటే ఆయన ఐడెంటిటీయే నాకు గుర్తింపు అయింది కదా. కాబట్టి అంటే ఏంటి, ఆయన ఎంతో కొంచెం చేయకపోతే ఎందుకు గుర్తించరు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈసారి కూడా మేము 100% ఆశించాం సీటు తప్పకుండా వస్తుంది, ఆయన చేసిన సర్వీస్ అలాంటిది కాబట్టి. కానీ రాకపోవడంతో మేము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్వతంత్ర అభ్యర్థిగా వెళ్దామనేసి. అందుకని ఇలా నామినేషన్ వేయడం జరిగింది.
మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ల రాజకీయ చతుర్షం అయితే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క మా హామీలు తెదేపా బీజేపీ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా రమ్య ఏ విధంగా ముందుకు దూసుకువెళ్ళిపోతుందో అయితే మనం త్వరలో వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే 3 సార్లుగా దాదాపుగా బీజేపీ నుంచి సీటు వస్తుందని ఆశించిన నేపథ్యంలో సీటు రాకపోవడంతోనే మేము స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నామని సువర్ణ రమ్య గారు చెప్తున్న పరిస్థితి. అయితే స్వతంత్ర అభ్యర్థిగా దాదాపుగా 20,000 ఓట్ల మెజార్టీతో నేనైతే హెచ్ఆర్ల నియోజకవర్గంలో గెలుస్తాం, ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం అయితే మాకు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకైతే పూలబాటతో స్వాగతం పలుకుతూ మాకైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తారని కూడా మా గుర్తు విజిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. విడిజలిస్ట్ ప్రవీణ్.